అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు. అనంతపురం అర్బన్ టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆందోళనకు దిగారు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి టికెట్ కేటాయించడంపై ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేశారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సౌజన్య, ఏదైతే ఉందో తుది జాబితాకు సంబంధించి టీడీపీ విడేసిన ఏదైతే అభ్యర్థుల ప్రకటన చిచ్చు రాజేసిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం అర్బన్ సంబంధించి సీనియర్ నాయకుడుగా ఉన్న వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాకుండా తాత్కాలు ఎంపీపీగా పనిచేసిన దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆ పేరును ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం నిరసనలు వ్యక్తమవుతున్న పరిస్థితి. ప్రధానంగా వైకుంఠం ప్రభాకర్ చౌదరికి టికెట్ వస్తారని భావించినప్పటికీ ఆ సమయంలో తాత్కాలు మాజీ ఎంపీపీ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ టికెట్ కేటాయించడంపై టీడీపీ శ్రేణులు భగ్గమంటున్నాయి. కొద్దిసేపటి క్రితమే ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకున్న కార్యకర్తలు అక్కడున్న ఫ్లెక్సీలతో పాటు కరపత్రాలను దహనం చేసిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి ర్యాలీగా అనంతపురం, ప్రధానంగా అనంతపురం కేంద్రంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలోకి దూరి అక్కడ ఉన్న మొత్తం ఫర్నిచర్ను ధ్వంసం చేసిన పరిస్థితి. ఫర్నిచర్ తో పాటు ఫ్లెక్సీలు కూడా మొత్తం విప్పు పెట్టిన పరిస్థితి. మొత్తం దాదాపు జిల్లా పార్టీ కార్యాలయంపై ఒక విధంగా చెప్పాలంటే దాడి జరిగిందని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశానికి లోనైన కార్యకర్తలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ తో పాటు ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేసే పరిస్థితి ఉంది. అటుగా అక్కడి నుంచి ర్యాలీగా కొద్దిసేపు క్రితమే పోలిట్ బ్యూరో సభ్యుడు అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కాలువ శ్రీనివాస్ కూడా కార్యకర్తలు వెళ్ళినట్లు తెలుస్తే అక్కడ కూడా కొన్ని ఫ్లెక్సీలు, కరపత్రాలు దానం చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు టీడీపీ ఆఫీస్ తో పాటు అక్కడ ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు చేరుకోవడంతో కొంత పరిస్థితి సత్యమనిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఒక ఉద్రిక్త పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రభాకర్ చౌదరి సీనియర్ లీడర్ కాకుండా దగ్గుబాటి ప్రసాద్ జీవనంపై ఏంటనే ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా టికెట్ అమ్ముకున్నారంటూ ప్రభాకర్ రెడ్డి ఏదైతే ఉన్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుర్తిస్తున్న పరిస్థితి. పార్టీకి పని చేయకుండా పార్టీ పనిచేయని వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చేతికి దొరికిన ఫ్లెక్సీలు అలాగే కరపత్రాలు దహనం చేసిన పరిస్థితి. ప్రధానంగా కార్యాలయం ఏదైతే ఉందో జిల్లా పార్టీ కార్యాలయం ఫర్నిచర్ ఫ్లెక్సీలు బయట తెచ్చి నిప్పు పెట్టారు. అలాగే కల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ కార్యాలయంలో అద్దాలు కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అలాగే తీవ్ర పదజాలం కూడా వాడిన పరిస్థితి. పార్టీకి సంబంధించి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో పనిచేసే కార్యకర్తలు కాకుండా కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఎలా కేటాయిస్తారంటూ టికెట్ అమ్ముకున్నారంటూ తీవ్ర స్థాయిలో పదజాలం కూడా వాడిన పరిస్థితి కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు టీడీపీ ఆఫీస్ తో పాటు ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద కూడా చేరుకున్నారు. కొద్దిసేపు క్రితం మనకు అందుతున్న సమాచారం మేరకు పోలిట్ బ్యూరో సభ్యుడు అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుడు కూడా కాలువ శ్రీనివాసం అంటే ఇంటి వద్ద కూడా కార్యకర్తలు వెళ్లిన పరిస్థితి. సాయంకాలం లోపల భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. ప్రభాకర్ చౌదరి కూడా అక్కడ ఉన్న కార్యకర్తలు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తలు మాత్రం తీవ్ర ఆగ్రహ ఆవేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. సౌజన్య, మరోవైపు గుంతకల్కి సంబంధించి కూడా ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళనలు జరగకపోయినప్పటికీ తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్న కార్యకర్తలు గుమ్మగూరు రాకను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి గుంతకల్కి సంబంధించిన టీడీపీ నాయకులు కూడా ఇవాళ సాయంకాలం సమావేశం అయ్యే అవకాశం ఉందని చెప్తున్న పరిస్థితి. తుదిజాబితాకు సంబంధించి టీడీపీ తుదిజాబితాకు సంబంధించి అనంతపురం జిల్లాలో చిచ్చు పెట్టిందని చెప్పొచ్చు. ప్రధానంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకులు అలాగే గుంతకల్కి సంబంధించిన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వైకుంఠ ప్రభాకర్ చౌదరి, జితేంద్ర గౌడ్కు టికెట్లు కేటాయించడంపై
తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. కేవలం పార్టీని విమర్శించి డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్లు ఇచ్చారంటూ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనపడుతోంది సౌజన్య. అంటే శ్రీనివాస్, చూస్తూ ఉన్నాము ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ అన్ని కూడా, అంటే ఫ్లెక్సీలు కరపత్రాలే కాకుండా ఆ టీడీపీ ఆఫీస్ లోని ఫర్నిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు తీసుకొచ్చి ధ్వంసం చేస్తూ ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాము. సో అధిష్టానం నుంచి ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంది ఈ మొత్తం ఇష్యూ మీద? ప్రస్తుతానికి పార్టీ కార్యాలయంలో ఎవరు లేని సమయంలో పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు పార్టీ కార్యాలయానికి వేసిన తాళాలు ధ్వంసం చేశారు. తర్వాత లోపలికి వెళ్లారు. అలాగే కార్యాలయం కూడా వ్యక్తిని బయటకు తెచ్చి తగలబెట్టారు. అలాగే లోపల సంబంధించిన కరపత్రాలు ఇతర మెటీరియల్ కూడా బయటకు తెచ్చి ధ్వంసం చేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే ఆగ్రహావేశాలు వెళ్లొస్తారని చెప్తూ ఒక ఉద్రిక్త వాతావరణం అయితే అనంతపురం నగరంలో నెలకొంది. ప్రభాకర్ చౌదరి ఇంటి వద్ద కానీ పార్టీ కార్యాలయం వద్ద కానీ కార్యకర్తలు పార్టీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నటి వరకు ఏదైతే ఉందో రాప్తాడు ప్రజాగలంకి వచ్చిన సమయంలో ఎలిపాటి దగ్గర ప్రభాకర్ చౌదరి చంద్రబాబును కలిసిన పరిస్థితి, అదే సమయంలో కూడా న్యాయం చేస్తానని అక్కడ భరోసా ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. ఇదేపాటికి సుదీర్ఘంగా పార్టీకి పనిచేసిన ప్రభాకర్ చౌదరి కాదని కొత్తగా వచ్చిన రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ఎంపీ దగ్గుబాటి ప్రసాద్ కి ఎలా టికెట్ కేటాయిస్తారంటూ తీవ్ర స్థాయిలో టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి ప్రభాకర్ చౌదరి ఇంటి వద్దకు కార్యకర్తలు చేరుకుంటున్నారు. కార్యకర్తలు అక్కడ సముదాయిస్తున్నప్పటికీ వారి కార్యక్రమంతో ఆగ్రహం చల్లారలేదు. ప్రస్తుతం కొంతమంది కార్యకర్తలు జిల్లా పార్టీ అధ్యక్షుడు కాలువ శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్ళినట్టు తెలిసిన అక్కడ కొన్ని ఫ్లెక్సీలు కూడా చింపి తగలబెట్టిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఇవాళ సాయంకాలం పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో స్పష్టమైన ప్రకటన ప్రభాకర్ చౌదరి చేసే పరిస్థితి ఉంది. అయితే తాము ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి సహకరించండి ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలని ఏదైతే ఉందో నిరసన అలాగే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ అనంతపురం టికెట్ దగ్గుబాటి సంబంధించి ప్రసాద్కి పార్టీకి టికెట్ అమ్ముకుని దగ్గుబాటి ప్రసాద్కి ఇచ్చారని చెప్పి కార్యకర్తలు తీవ్ర పౌరుష బలిదానంతో మాట్లాడుతున్న పరిస్థితి కూడా అక్కడ